గాయస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. సో ఇది వచ్చేసరికి అహ్మదాబాద్ నుంచి అండి. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజుల టైము, అప్లికేషన్ ఫీజు అంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంటర్న్షిప్ వచ్చేసరికి సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అహ్మదాబాద్ అండి. సో ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం ప్రజెంట్ డిగ్రీ చదువుతుంటారో లేదా పీజీ చదువుతున్న రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి ఏ డిపార్ట్మెంట్ అంటే ప్రజెంట్ అయితే శాఖలో వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఏరోస్పేస్ అండ్ మెకాట్రానిక్స్, రిమోట్ సెన్సింగ్, అట్మాస్ఫిరిక్స్ సైన్సెస్ వీళ్ళైతే కొన్ని ఎలిజిబిలిటీ అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ బీఈ లేదా బీటెక్ చదువుతుండి ఎవరైతే 6th సెమిస్టర్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ఇది డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 10 వీక్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో 10 వీక్స్ అంటే మేబీ 2.5 నెల, 2.5 మంత్ అండి. నెక్స్ట్ ఎంఈ ఎంటెక్ వాళ్ళు వచ్చి ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింటుందో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళకు కూడా మినిమం 10 వీక్స్ అయితే డ్యూరేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే బీఎస్సీ లేదా డిప్లొమా చదువుతుంటారో సో ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ బీఎస్సీలో లేదా డిప్లొమా వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ డొనేషన్ వచ్చేసరికి మినిమం 10 వీక్స్ ఇచ్చారు వీళ్ళకి కూడా. వచ్చేసరికి ఎంఎస్సి విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ విషయానికి వచ్చేసరికి 10 వీక్స్ అని అయితే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ పిహెచ్డి వాళ్ళు వచ్చేసరికి స్కాలర్స్ వుడ్ హ్యావ్ కంప్లీట్ కోర్సు వర్క్ అని అయితే ఇవ్వడం జరిగింది. వారికైతే మినిమం 52 వీక్స్ అని అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనకు మినిమం పర్సంటేజ్ అయితే వచ్చి ఉండాలి. మినిమం మనకు 100కి అయితే 60% అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ లేదంటే సిజిపిఏ ప్రకారం అయితే 6.32% అయితే వచ్చి ఉండాలి 10కి. సో మనకి ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి గైస్. మేబీ దీనికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే మనం అప్లై చేసుకొని సో వాళ్ళకి మెయిల్ ద్వారా అయితే పంపించాల్సింది ఉంటుంది, లేదంటే పోస్టల్ ద్వారా మనకు వాళ్ళ అడ్రస్కి అయితే పంపించాల్సింది అయితే ఉంటుంది గైస్. సో దీనికి ఏంటంటే శాఖ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు ప్రాజెక్ట్ గైడు, ల్యాబ్ ఫెసిలిటీని, లైబ్రరీ అండ్ క్యాంటీన్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీని, వర్కింగ్ డేస్ టు ఫెసిలిటేట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వర్క్ అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గ్రాఫ్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ ఇంటర్న్షిప్ 2023లో ఎలా, 24కి ఎంత ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీటెక్ వాళ్ళైతే 2023లో 571 మంది చేరితే 2024 విషయానికి వచ్చేసరికి 736 మంది అయితే అయ్యారు. సో అలా ఎంటెక్ వాళ్ళు, నెక్స్ట్ ఎంఎస్సి వాళ్ళు, నెక్స్ట్ పిహెచ్డి, అదర్స్ అయితే ఎంతమంది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కేల్ ఇండెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ఏంటి, ట్రైనర్స్ ఏంటి అని అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విషయానికి వచ్చేసరికి అదర్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఏంటి, షార్ట్మేట్ ఏంటి, ఆర్ఎస్ అప్లికేషన్ ఏంటి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మేబీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్వి ఫొటోస్ అనుకుంటా ఇంటర్న్షిప్వి. సో ఇక్కడైతే చూడొచ్చు మనము.
ఇక్కడైతే నేను చెప్పా కదా ఇందాక మనకు అప్లికేషన్ని మెయిల్ ద్వారా అయితే ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో మెయిల్ విషయానికి వచ్చేసరికి srtd@shock.isro.gov.in అనే వెబ్సైట్ అండి. కొన్ని హెల్ప్లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 079-2691-6223/6227/6113 వీటిలో ఏదో ఒక నెంబర్కి అయితే కాల్ చేసి మనము ఏదైనా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు హెల్ప్ కోసం అయితే. ఇంకా మనకేంటంటే వీటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అదే మెయిల్ ద్వారా అయితే పంపిండి, లేదా మీరైతే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, సో ఈ అడ్రస్కి అయితే పంపించాలి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దీన్నైతే చూద్దాం ఒకసారి. సో మనమైతే ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది ఆఫీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఇస్తారు. ఇక్కడైతే మీ యొక్క ఫోటోని అసిస్టేట్ చేసి దాన్ని మీ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ దగ్గర కానీ మీ ఇన్స్టిట్యూట్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర కానీ ఇక్కడ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, నేషనాలిటీ హిందూనా ముస్లిమా అనేది, సో పర్మనెంట్ అడ్రస్ ఏంటి, కమ్యూనికేషన్ కోసం అడ్రస్ ఏమైనా ఉందా, సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇంకొచ్చేసరికి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వండి గైస్. సో ఇంటర్న్షిప్ మీరు ఏంటి కోర్సు ఏం చదువుతున్నారు, అండర్ గ్రాడ్యుయేట్, ఫస్ట్ గ్రాడ్యుయేట్, కోర్స్ ఏంటి, స్పెషలైజేషన్ ఏంటి, మీ యొక్క యూనివర్సిటీ ఏంటి, ఏసీటీ అండ్ స్టేట్ నేమ్ ఏంటి ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ మీరు ఏ సెమిస్టరు ఏ ఇయర్ చదువుతున్నారు అనేది, అండ్ మీ యొక్క పర్సంటేజ్ లేదా మీ యొక్క ర్యాంక్ అంతనైతే ఇక్కడ అడుగుతున్నారు గైస్. నెక్స్ట్ ఏంటంటే మెంటర్ ప్రియర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇంకా ప్లీజ్ స్టేట్ వెదర్ ఎనీ ప్రీవియస్ ఇంటర్న్షిప్ అండర్టేక్ షాక్ ఆర్ అదర్ ఇస్రో సెంటర్స్. సో మీరు ఇదేంటంటే ఇస్రో అండర్ కిందకి వస్తుందండి. సో వాటి కింద ఏమన్నా చేశారా అని అయితే అడుగుతున్నారు. ఇఫ్ ఎస్ అంటే దానికి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు. నో అయితే డైరెక్ట్ నో అని చెప్పేయండి. ఇక్కడైతే ఎటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అయితే అవసరం లేదు. సో మెన్షన్ యువర్ కోర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కాంపిటీషన్, అనలిటికల్ ఎక్స్ట్రా, ప్రిఫర్ రీసెర్చ్ డొమైన్ ఏంటి, బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే రీసెర్చ్ సంబంధించి ఇవ్వాల్సింది అయితే ఉంటుంది గైస్. సో మినిమం 10 వీక్స్ రిక్వైర్డ్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం డ్యూరేషన్ అయితే. సో మినిమం 10 వీక్స్ అన్నారు. సో ఇక్కడ మీరు ఏంటంటే ఎన్ని వీక్స్, 10 వీక్సా, 11 వీక్సా, 12 వీక్స్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది కూడా ఇక్కడ డేట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ డేట్ చేసి మంత్ ఇయర్ అయితే రాయాల్సింది అయితే ఉంటుంది. మీకు ఇంకెవరైనా 9th వచ్చేసరికి మీరు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారా శాఖలో కానీ ఇస్రోలో అయితే అని అడుగుతున్నారు. సో ఒకవేళ పడి ఉన్నారనే కంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద రిలేటివ్, వాళ్ళని మీకు ఏమవుతారు, వాళ్ళ డిసిగ్నేషన్ అంటేనైతే అడుగుతున్నారు. ఒకవేళ నో అయితే దీనికి మనం ఎటువంటి ఫిల్ చేయాల్సిన అయితే అవసరం లేదు. సో మీరు కాంటాక్ట్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. హెచ్ఓడిది మీ కంపెనీ అంటే మీ ఇన్స్టిట్యూట్ యొక్క హెచ్ఓడిది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ డేట్ అంటే మీ యొక్క ఇక్కడ సైన్ చేయండి. మీ డేట్, మీ యొక్క సైన్ అండ్ డేట్ అయితే మెన్షన్ చేయమంటున్నారు. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రిన్సిపాల్ది కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర కానీ సైన్ చేసుకొని అయితే రమ్మంటున్నారు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మెంటర్షిప్ సంబంధించి ఏంటి ఎలా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.